Hello, welcome to my channel. This is Dr. R.B. Sudha. Please do subscribe, like and comment if you like this video. Thank you. మనం ఇప్పుడు మాట్లాడబోయేది మేషరాశి వాళ్ళ గురించి. మేషరాశి 2024 జనవరి నెల రాశి ఫలితాల గురించి మాట్లాడకబోతున్నాము. మేషరాశి వాళ్ళకి స్టార్టింగ్లోనే జూపిటర్ కూడా ఉన్నారు. అంటే ఏంటి, ఫస్ట్ హౌస్లోనే ఉన్నారు, కానీ 12వ ఇంట్లో రాహు ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బుధుడేమో మనకి సంచారం జరగబోతోంది ఈ నెల, ధనుర్కి వెళ్తున్నారనమాట. అలాగే మనకి శుక్ర సంచారం కూడా ఉంది ఈ నెల, ధనుర్కి వెళ్తున్నారనమాట. సో ఏంటంటే స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. అలాగే మే 1 తర్వాత 2024 అంటే మే 1 2024 తర్వాత జూపిటర్ మూవ్ అవుతున్నారు 2వ ఇంట్లోకి. వీళ్ళకి ఖర్చులు అనేది చాలా అధికం ఉంటుంది. కెరియర్ కోసం చూసిన వాళ్ళందరికీ మంచి శుభవార్త వింటారు. ఎందుకంటే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఫారిన్ టచ్ కూడా వస్తుంది, అలాగే ఫారిన్ ట్రావెల్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మన పిల్లలకి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళందరూ అంటే చదువుకున్న వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా మంచి శుభవార్త అండ్ మంచి సూచనలు కనిపిస్తాయి. లాంగ్ టర్మ్ ట్రావెల్ అనేది తప్పదు. లాంగ్ టర్మ్ ట్రావెల్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే శ్రమ అనేది అధికం ఉంటుంది. మనకి సంచారం చూసాం, స్టార్టింగ్ అప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళకి, స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుంటుంది. వీళ్ళకి కెరియర్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అలాగే మనం చూసామంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ కూడా ఉంది. ఫైనాన్షియల్ డ్రెయిన్ అంటే ఇందులో ఉన్నది అనేది మాట్లాడుకుందాం మనం. కానీ వీళ్ళకి స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పాలిటీషియన్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ నెల జనవరి 2024. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సంచారం ఏంటంటే మనకి జనవరిలో బుధ సంచారం ఉంది, అలాగే శుక్ర సంచారం కూడా ఉందన్నమాట. బుధుడేమో మనకి ధనురాశికి వెళ్తున్నారు, అలాగే శుక్రుడు కూడా మిడిల్ ఆఫ్ ద మంత్ ధనురాశికి వెళ్తున్నారు అనమాట. కానీ 12వ ఇంట్లో రాహు ఏంటంటే ఫారిన్ టచ్ ఇచ్చిన బిజినెస్ పీపుల్కి ఏంటంటే కొత్త బిజినెసెస్ చూపించిన, పార్ట్నర్షిప్ బిజినెస్ చూపించినా కూడాను డ్రెయిన్ అనేది, ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా ఎక్కువ ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంటుంది. అలాగే ప్రాపర్టీ విషయంలో వీళ్ళకి ఒక శుభవార్త వినరు అని చెప్పవలసి వస్తుందన్నమాట. ప్రాపర్టీ విషయంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరితోనో గొడవ పడడం కానీ, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే క్రయ విక్రయాల్లో అంటే ఏంటి, మంచి వస్తువు కొనుక్కోవాలి అంటే, ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఇల్లు కొనుక్కోవాలి అన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అలాగే మనం చూసాము అంటే ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్స్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి ఈ నెల ఎస్పెషలీ. ఎందుకంటే ఫైనాన్స్ విషయంలో ఏంటంటే క్రయ విక్రయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పబడుతోందన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితం కొంచెం అనుకూలంగానే ఉంటుంది, పెద్దలు మీకు సహకరిస్తారు. అలాగే పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది, వాళ్ళకి మంచి దారి చూపించగలుగుతారు. ఇది ఒక నెలే మనం మాట్లాడుకునేది జనవరి 2024 కనుక. మళ్ళీ నెక్స్ట్ మంత్ అనేది మనం డిఫరెంట్గా ఉంటాయి మనకి, ఎందుకంటే గ్రహ సంచారాలు మళ్ళీ మెర్కురీ, బుధుడు, శుక్రుడు అందరూ మారుతున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే 3rd లార్డ్ ఏమో 9th పడుతున్నాడు కనుక కొన్ని భంగాలు ఏర్పడతాయి అంతే భాగ్యానికి. ఎందుకంటే చాలామందికి ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపించినా, అలాగే ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కనిపించినా ఈ నెల కొంచెం వాళ్ళకి ఎదురు దెబ్బలు అనేవి తప్పవన్నమాట. కొత్త ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొద్దు ఈ నెల అని చెప్పబడుతోంది ఎస్పెషల్లీ వీళ్ళకి. అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉందని చెప్పాను కదా, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్లో వీళ్ళకి తప్పక ఏంటంటే చాలా శ్రమ అధికం ఉంటుంది. మనకి 11వ ఇంట్లో శని ఉన్నాడు అంటే ఏంటంటే ఒకేసారి కొత్త మొత్తాది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఈ నెల. దీంట్లో కొత్తగా పెళ్ళవ్వాలి అనుకునే వాళ్ళందరూ, లేకపోతే దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు, అలాగే మనకి లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తప్పవు. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కనుక మనం పేషెన్స్తో వ్యవహరించాలి అని చెప్పబడుతోందన్నమాట. అలాగే మనం చూసాము అంటే కొత్త బిజినెసెస్ ఆల్రెడీ నేను చెప్పున్నాను స్టార్ట్ చేయొద్దు ఈ నెల అని. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే మనం చూసామంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ నెల వీళ్ళకి, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే మరీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. అలాగే మనం బడ్జెటింగ్ వేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీకు
మీ కింద పనిచేసే వాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు సహకరించరు. మీకు ఎదురు దెబ్బలు అనేవి తగులుతూ ఉంటాయి. ఎందుకంటే బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ నెల అని చెప్పబడుతోంది. ఫారిన్ టచ్ వస్తుంది, అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తెచ్చుకోవచ్చు. అది ఈరోజు స్టెప్పింగ్ స్టోనే ఈ నెల పూర్తిగా వస్తుంది అని మనం చెప్పలేమన్నమాట. సో ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి లవ్ రిలేషన్షిప్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. కొత్తగా మనం పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే వెతుకుతున్నారు అన్న వాళ్ళందరికీ ఏంటంటే కొన్ని అడ్డంగాలు తప్పవు ఈ నెల. నెక్స్ట్ నెల ఇంకా బాగుంటుంది మీకు ఫిబ్రవరిలో. ఈ జనవరిలో అంత బాగాలేదు, అలాగే 2024లో మీకు బాగానే ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది ఇప్పటి నుంచి మే నుంచి అన్నమాట. సో ఈ నెల మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే మొత్తం జాతకం పరిశీలించుకోవాలి, లేకపోతే మొత్తం చూపించుకోవాలి మరి ఎలా ఉంది, మిగతా గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఏం పరిహారాలు చేయాలి అన్నప్పుడు తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మేము చెప్తాము. అలాగే ఏంటంటే మేము జాతిరత్నాలు ఇస్తాం. మన దగ్గర జెమాలజిస్ట్ కూడా ఉన్నారు. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక మమ్మల్ని సంప్రదించండి కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి. అలాగే ఈ నెల జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి అంటే మనం శనికాలే పట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే శని 11వ ఇంట్లో అంటే లాభం అనే భావంలో ఉన్నాడు, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ భావంలో ఉన్నారు. అందరితోనూ కలయిక ఉంటుంది, బంధువులతోనూ, కానీ బంధుమిత్రులతో కలయిక ఉంటుంది, కానీ అందరూ మీకు సహకరించరు ఈ నెల. అండ్ ఆల్సో ఏంటంటే ఒక మంచి వార్త వినరు, శుభవార్త వినే ఛాన్సెస్ ఎక్కువ లేవు ఈ నెల అని చెప్పబడుతోంది. ట్రావెలింగ్ ఉంటుంది, అలాగే ధార్మిక కార్యక్రమాలు అంటే రిలీజియస్ ప్లేసెస్ మీరు సందర్శించడం అనేది జరుగుతుంది. ఆ రిలీజియస్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు మీకు ఖర్చు అనేది చాలా అధికం అవుతుంది, అనుకోకుండా ఖర్చులు అవుతాయి. అలాగే మనకి శ్రమ చాలా చాలా అధికం కనిపిస్తోంది. పిల్లల విషయంలో కూడా చాలా ఖర్చులు అధికమనే కనిపిస్తోంది ఈ నెల. అందుకోసం ఫస్ట్ శని కాళ్ళే పట్టుకోవాలి. ఎందుకంటే లాభంకి ఆయనే చూపిస్తున్నాడు, లాభం ఇచ్చినా ఆయనే ఇవ్వాలి. అలాగే ఏంటంటే ఎక్కువ ఖర్చు కూడా ఆయనే చూపిస్తున్నాడు. బట్ 12th రాహు ఉన్నప్పుడు తప్పక ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏదో కొత్త మొత్తాది వచ్చేది మొత్తం అంతా వచ్చేది ఒక కనిపిస్తోంది, కానీ అది ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో తప్పక శనిగ్రహానికి అంటే జపం చేయడం కానీ, పూజ చేయడం కానీ, హనుమాన్ చాలీస చదువుకోవడం కానీ శనివారం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే మనం దుర్గాదేవికి మంగళవారం చేయడం అనేది, పూజ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఈ వేగం ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకున్న పని తొందరగా అవుతుంది. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టమని మరీ చెప్తున్నాం అన్నమాట. మెడిటేషన్ చేసుకోవడం కానీ, అలాగే పూజలు కానీ, జపాలు కానీ చేసుకోవడం చాలా మంచిది. పర్సనల్గా మనం చెప్పేది. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, ఇంకా ఏదైనా కావాలి అన్న మీ జాతకం పరంగా తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి ద్వారా.